ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 4వ వచనము. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. ప్రియులారా, దేవుని వాగ్దాన వాక్యము. దేవుడైన యెహోవా తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఈ వాగ్దానము చేసి, ఈ వాగ్దానమును చేయడమే కాక వారి పక్షముగా ఆయన నెరవేర్చి ఉన్నాడు. వారి శత్రువులతో యుద్ధము చేసి వారిని రక్షించి ఉన్నాడు. ఈనాడు ఆయన ప్రజగా నీవు ఉన్నట్లయితే, ఆయన యందు విశ్వసించినట్లయితే, నీవు ఏ పోరాటము గుండా వెళ్తున్నావో, ఏ యుద్ధము గుండా నీవు వెళ్తున్నావో, ఏ శత్రువు నీ మీద దాడి చేస్తున్నాడో, నీ యుద్ధములన్నీ ఆయనకు అప్పగించి, ఆయన నీ కొరకు నీ శత్రువులతో యుద్ధం చేసి నిన్ను నిశ్చయముగా రక్షించువాడై ఉన్నాడు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ వాగ్దాన వాక్యమును బట్టి మీకు వందనాలు ప్రభు. ఇశ్రాయేలుల పక్షముగా మీరే యుద్ధము చేసి వారి శత్రువులందరినీ ప్రభువా మీరు ఓడించి నీ ప్రజలను రక్షించినందుకు వందనాలు. ఈ వాగ్దానమును మేము కూడా నమ్ముతున్నాము, విశ్వసిస్తున్నాము. మా పోరాటాలలో అయా, మా యుద్ధాలను మీ చేతికి అప్పగిస్తున్నాము. మా శత్రువులతో ప్రభువా మీరే పోరాడమని, ప్రభువు మమ్మల్ని రక్షించమని మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటున్నాము. నిశ్చయముగా మీరు ఈ వాగ్దానమును మా ఎడలకు కూడా నెరవేర్చువారై ఉన్నందుకు వందనాలు. ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రభువా, ఇదిగోనైనా ఈ వాగ్దానమును విశ్వసించిన వారి అందరి ఎడల మీరు ప్రభువా నిశ్చయముగా చేయబోతున్న మేలును బట్టి వందనాలు. ఈ దినమంతా మీ సన్నిధి తోడుగా ఉంచండి. మీరే మహిమ పొందండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.